టుడే మనకి టాపిక్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఆల్ ది గవర్నమెంట్ ఎగ్జామ్స్. మనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, డిఫరెన్సెస్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అది 3 or 4 పారామీటర్స్ మీద డిపెండ్ కావడం జరుగుతుంది. అదేంటంటే ప్రిన్సిపల్ అమౌంట్, అట్ ది సేమ్ టైం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్. అట్ ది సేమ్ టైం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కూడా ప్రిన్సిపల్ అమౌంట్, టైం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక 50,000 ని ఇంట్రెస్ట్ గా తీసుకున్నట్లయితే 50,000 ఇంట్రెస్ట్ లో తీసుకున్నట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ప్రిన్సిపల్ అమౌంట్, టైం వచ్చేసి 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. అట్ ది సేమ్ టైం అమౌంట్ ఈస్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్, మనకు అమౌంట్ వస్తుంది అనమాట. ఓకే, అది ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఈక్వేషన్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వేషన్ వచ్చేసి పిటిఆర్ బై 100, అంటే ప్రిన్సిపల్ అమౌంట్, టైం అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 50,000, 50,000 ఇంటూ టైం 2 years ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10% బై 100. 300 కి 100 అనుకోండి. 500 into 2 1000 and 1000 into 10 10,000. ఇప్పుడు ఇక్కడ మనం ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 50,000, 50,000 ప్లస్ మనకి ఇంట్రెస్ట్ ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ 10,000 అండ్ టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలి 60,000. ఇంట్రెస్ట్ ఏమో 10,000, మనం యాక్చువల్లీ అమౌంట్ తీసుకుంది ఎంత 50,000. మన టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలి ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయ్యి 60,000 వాళ్ళకి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్, సేమ్ తీసుకున్నాం అమౌంట్ అనేది 50,000, టైం వచ్చేసి 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10%, అమౌంట్ వచ్చేసి ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూసుకున్నట్లయితే 50,000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10/100 పర్ ఇయర్, అంటే 1 year కి. క్యాన్సర్. 50 ఇంటూ 500 ఇంటూ 10 5,000, అంటే మనకి ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ 1 year కి వచ్చేసి 5,000. మన టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 50,000. 50,000 ప్లస్ 5,000 is equal 55,000. ఒక 1 year కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 55,000. నెక్స్ట్ ఇయర్ మనకు 2 years అని అడిగారు ఇక్కడ. నెక్స్ట్ ఇయర్ కి ఇది కనుక్కోవాలంటే మనం ఇప్పుడు ఏ అమౌంట్ తీసుకోవాలి ప్రిన్సిపల్ అమౌంట్ గా 55,000 ని తీసుకోవాలి. మనం ఫస్ట్ ఏం తీసుకున్నాం 50,000 తీసుకున్నాం, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఇంట్రెస్ట్ తో ఇంక్లూడ్ అయిన అమౌంట్ ని ఫస్ట్ ఇయర్ తో ఇంక్లూడ్ అయిన ఫస్ట్ ఇయర్ లో వచ్చింది కదా ఇది ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయిన అమౌంట్ మాత్రమే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇయర్ కి వచ్చేసి 55,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10/100, ఇక్కడ క్యాన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ 550 ఇంటూ 10 5,500. మనకి రేట్ ఆఫ్ మనకి అమౌంట్ ఎంత ప్రిన్సిపల్ అమౌంట్ 55,000. ఓకే, ప్లస్ 5500, మన టోటల్ ఎంత 60,500 అవుతుంది. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ లో ఇందాక ఎంత వచ్చింది 60,000, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఎంత వచ్చింది 60,500. ఇప్పుడు ఈ 500 అనేది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఎక్కువ రావడం జరుగుతుంది, అదే దీంట్లో సింపుల్ ఇంట్రెస్ట్ లో 60,000 అనేది. ఓకే, దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది కాన్స్టెంట్ గా ఉండడం జరుగుతుంది దేంట్లో సింపుల్ ఇంట్రెస్ట్ లో. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ప్రిన్సిపల్ అమౌంట్ అనేది
కాన్స్టెంట్ గా ఉండదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో టైం మీద డిపెండ్ కావడం జరుగుతుంది. ఈ రెండిట్లో మధ్య డిఫరెన్స్ ఇది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹4,000 at 12.1/2% per annum for the period of 4th February 2005 to 18th April 2005. మనకు ఆప్షన్స్ వచ్చేసి 215, 150, 255, 100 ఇలా ఇస్తారు. మనకి ఏమంటుంది సింపుల్ ఇంట్రెస్ట్ అనగానే మనకి ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఏంటిదంటే సింపుల్ ఇంట్రెస్ట్ PTR/100. ఓకే, ఫస్ట్ మనము ఇప్పుడు 2005 అండ్ 2005 దిస్ ఇస్ ఏ నాట్ ఏ లీప్ ఇయర్. లీప్ ఇయర్ అనేది కాదు 2005 అనేది. దీనిలో 365 డేస్ అనేది ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మనం 4th ఫెబ్ నుంచి 18th ఏప్రిల్ దాకా ఎన్ని డేస్ అయినా చూద్దాం. 4th ఫెబ్ అంటే ఫిబ్రవరిలో మనకి ఎన్ని డేస్ ఉంటాయి? 28 డేస్. అంటే ఆల్రెడీ 4 డేస్ కంప్లీటెడ్. అంటే మనకి మిగిలిన ఎన్ని? 24 డేస్ ప్లస్ మళ్ళీ ఫిబ్రవరి తర్వాత ఏంటిది? మార్చ్ ఎన్ని డేస్ ఉంటాయి? 31. 18th ఏప్రిల్ దాకా అంటాం. అంటే 18th ఏప్రిల్ దాకా ఉంటుంది కాబట్టి మనం 18 గా తీసుకోవాలి. 18 మొత్తం డేస్ ఎన్ని? 73 డేస్. 73 డేస్. కానీ మనం సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఆల్వేస్ మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? ఇయర్స్ మీద క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? 73/365 వేస్తే మనకి ఇయర్స్ వస్తుంది. 73 1 73 5 1/5 ఇయర్స్. మనం ఇప్పుడు ఈక్వేషన్ లో సబ్మిట్ చేద్దాం. P అంటే ఎంత? ప్రిన్సిపల్ అమౌంట్ 4,000 ఇంటూ టైం ఎంత వచ్చేసింది మనకి? 1/5 ఇయర్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇచ్చారు మనకి. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇచ్చారు కాబట్టి 12 1/2 అంటే ఎంత? 12 2 24 ప్లస్ 1 25/2 25/2 by 100. 5 1 5 5 2 1 2 2 క్యాన్సర్ 20 ఉంటుంది ఇక్కడ. 25 100. మనకి ఆన్సర్ వచ్చేసి 100. డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. డి ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మనకి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అట్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 8 years. మనకి ఆప్షన్స్ వచ్చేసి 5%, 7%, 10%, 12.5% అడుగుతుంది. ఫస్ట్ మనం ఏం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమని చెప్తాం మనకి. ఓకే, ఫస్ట్ మనం ఇచ్చింది ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనకి ఇవ్వలేదనుకో మనం ఎక్స్ అనుకున్నాం. అట్ ది సేమ్ టైం పర్ annum విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇట్ సెల్ఫ్. అమౌంట్ అనేది డబుల్ అంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ అమౌంట్ ఎక్స్ అయినప్పుడు అమౌంట్ అనేది 2x అవుతుంది. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలంటే మనకి ఏమొస్తుంది? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ దట్ ఈజ్ ఈక్వల్ 2x మైనస్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అవుతుంది మనకి. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎక్స్. అట్ ది సేమ్ టైం ఫస్ట్ మనం ఏం అడుగుతుంది ఇక్కడ? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ PTR/100. ఓకే, 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత మనకి? ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టీ అంటే ఎంత? ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత మనకి? ఎక్స్ ఇంటూ టీ అంటే టైం 8 years ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలి మనకి. ఓకే, బై 100. 8 1 8 12.5. ఓకే, నెక్స్ట్ మనకి మిగిలింది ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఇంటూ ఆర్ బై 12.5. ఓకే, ఈ ఎక్స్ కి ఆన్సర్ ఇక 1 మిగిలింది. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ 12.5. దట్ our rate of interest is equal 12.5. The D answer is correct answer. Answer 12.5 is correct answer. ఫస్ట్ మనకి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అట్ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బికమ్స్ డబుల్ ఇన్ 7 years. ఇట్ విల్ బికమ్ 3 times ఇన్ డాష్ ఇయర్స్ అని అడుగుతాం. మనకి ఆప్షన్స్ వచ్చేసి 42, 53, 14, 34 అని ఇచ్చాడు. చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే
ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనకి ఇవ్వలేదు ఎక్స్. నెక్స్ట్ అమౌంట్ ఏమంటుందంటే ఇంట్రెస్ట్ బికమ్స్ డబుల్ ఇన్ 7 years. ఓకే, అమౌంట్ అనేది 2x. తర్వాత మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం అడుగుతున్నా అంటే ఇట్ విల్ బికమ్ 3 times ఇన్ డాష్ ఇయర్స్ అని అడుగుతుంది. ఫస్ట్ మనకి ఇలా దీంట్లో కూడా ఫస్ట్ ఇది. నెక్స్ట్ సెకండ్ ఏం అడుగుతుందో 3 times ఇన్ డాష్ ఇయర్స్, ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఎక్స్. నెక్స్ట్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటిది 3 times అన్నారు, 3 times అన్నారు కాబట్టి 3x. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు, టైం లేదు. ఫస్ట్ మనం దీంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తే మనకి దీంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని క్యాల్కులేట్ చేసుకొని మనకి టైం ని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ చూద్దాం మనం. ఫస్ట్ వచ్చేసి ఎక్స్ పి ఆఫ్ పి ఇజ్ ఈక్వల్ టు ఎక్స్, ఏ ఇజ్ ఈక్వల్ 2x, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు మనకి. ఇప్పుడు మనం ఏంటి ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్, దట్ ఈజ్ ఈక్వల్ ఏ అంటే ఎంత 2x, 2x మైనస్ ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్. ఓకే, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఎక్స్, ఇప్పుడు ఎక్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ పిటిఆర్ బై 100. ఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ పి అంటే ఎంత మనకి ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్ ఇంటూ టీ అంటే ఎంత టైం 7 years అని ఇచ్చారు. 7 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు మనకి, క్యాల్కులేట్ చేయాలి 100. ఎక్స్ ఈజ్ ఈక్వల్ మనకి ఎంత ఇప్పుడు డిఎక్స్ కి ఈఎక్స్ కి ఆన్సర్ 1 ఉంటుంది. ఓకే, క్యాల్కులేషన్ చేసినా ఓకే. 100/7, ఈ 100/7 ఇలానే పెట్టుకోండి. ఓకే, ఇలానే పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్, ఫస్ట్ మనకి సెకండ్ ఏంటి మనకి టైం అనుకోవాలి మనకి. ఓకే, ఇయర్స్ డాష్ ఇయర్స్ అని అడుగుతున్నాను. ఓకే, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ పిటిఆర్ బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత మనకి 3x మైనస్ ఎక్స్ 2x, 2x ఈజ్ ఈక్వల్ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఎక్స్, ఎక్స్ ఇంటూ హౌ మెనీ ఇయర్స్ టైం అడుగుతాం మనకి, టైం తెలియదు మనకి, ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 100/7/100. ఈ 100 కి ఆన్సర్. ఓకే, ఈఎక్స్ కి ఆన్సర్, దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 2 మిగిలింది. 2 into 7 దట్ ఈజ్ ఈక్వల్ 14. మనకి 14 అనేది 14 ఇయర్స్ తర్వాత మనకి ఇట్ విల్ బికమ్స్ 3 times ఇన్ 14 years. 14 అనేది ఆన్సర్ మనకి. ఓకే, నెక్స్ట్ దీనికి స్మాల్ ట్రిక్ చెప్తా. అంటే ఇలాంటి సేమ్ మెథడ్ ఇచ్చినప్పుడు సేమ్ ఇలా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మనకి స్మాల్ ట్రిక్ ఏంటంటే టైం మైనస్ 1 ఈజ్ ఇంటూ ఇయర్స్. టైం అంటే ఎంత ఇప్పుడు ఇక్కడ 3 times అన్నాడు, 3 మైనస్ 1 ఇంటూ ఇయర్స్, ఇక్కడ ఇయర్స్ ఇచ్చారు 7. ఇప్పుడు ఎంత 3 మైనస్ 1 2 into 7 దట్ ఈస్ ఈక్వల్ 14. దిస్ ఇస్ స్మాల్ ట్రిక్. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సేమ్ గా టైం నుంచి -1 చేసేసి మనకి ఎన్ని ఇయర్స్ ఇస్తారో దాన్ని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు టైం -1 అన్నాం మనం, ఇక్కడ 3 times అన్నాడు. ఓకే, ఇక్కడ 4 times పెట్టుకోండి. 4 minus 1 is 3. 3 into 7 21. అట్లా, దిస్ ఇస్ ద ఆన్సర్.